బాలికలు విద్యావంతులుగా ఎదిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఐసీడీఎస్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఇటీవల కాలంలో బాలికలదే పైచేయి అవుతుండటంతో హర్షణీయమన్నారు. క్రీడలు, చదువు, ఇతర అంశాల్లో రాణిస్తుండడం ఎంతో గర్వకారణమని ఫర్మాన్ అహ్మద్ తెలిపారు. నేను బాల్య వివాహాల గురించి చిన్న మెసేజ్ని అందించడం కోసం వచ్చాను. బాల్య వివాహం అనేది అత్యాచారం కంటే దారుణమైనది. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఇలాంటి బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలు జరగడం వల్ల ఎటువంటి నష్టాన్ని కలిగిస్తుందో, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్తున్నారు. బాల్య వివాహాల వల్ల విద్యను కొనసాగించలేకపోతున్నారు. శారీరక హింసలకు హెచ్ఐవి వంటి వ్యాధులకు గురవుతున్నారు. బాల్య వివాహం అనేది మానవ హక్కులకు తీవ్ర గాయం. బాల్య వివాహం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి వివిధ ఆరోగ్య మరియు సామాజిక ప్రమాదాలు ఎదురవుతున్నాయి. చట్ట ప్రకారం 18 సంవత్సరాల నిండిన అమ్మాయికి 21 సంవత్సరాల నిండిన అబ్బాయికి జరిగే వివాహాన్ని బాల్య వివాహంగా చెప్పవచ్చు. అలాగే ఈ వేదిక పైన మరొక విషయాన్ని కూడా తెలియజేయాలనుకుంటున్నాను. భారతదేశంలో మహిళల భద్రత ఇప్పుడు భారతదేశంలో ప్రధాన సమస్య మారింది.